నెట్ఫ్లిక్స్లో 2021లోనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది. దాని పేరు అరణ్యక్. అప్పట్లో అది హిందీలో ఉండటం వలన పెద్దగా మన తెలుగు స్టేట్స్లో పాపులర్ అవ్వలేదు. అయితే ఇప్పుడు అది తెలుగులో మనకు అవైలబుల్గా ఉంది నెట్ఫ్లిక్స్లోనే. రవీనా టాండన్ మెయిన్ లీడ్గా చేశారు. ఇది ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. వెబ్ సిరీస్ రివ్యూ గురించి మనం తెలుసుకోబోయే ముందు ప్లీజ్ ఒక లైకు, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్. మీరు చేసే లైక్స్ వల్ల, మీరు చేసే షేర్స్ వల్ల, మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ వల్ల ఏమవుతుందంటే మా కంటెంట్, ఇలాంటి కంటెంట్ని ఇష్టపడే వాళ్ళు, మీలాగా ఇలాంటి సినిమా రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ని ఫాలో అవుదాం అనుకునే వాళ్ళకి మా కంటెంట్ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇలా మీరు ఒక లైక్ చేయడానికి మేము మీకు ఒక టిడ్బిట్స్ లాగా న్యూస్ ఇస్తామన్నాం కదా. మనకి లేటెస్ట్గా నిన్న వచ్చిన న్యూస్ ఏంటంటే అందరికీ తెలిసిన విషయమే. దేవరా రిలీజ్ పోస్టర్ అయితే వచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ గారు మ్యాసివ్ లుక్తో, హెవీ బాడీతో 10/10/2024 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తారీఖున దేవరా ఫస్ట్ పార్ట్ రిలీజ్ కాబోతుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికీ ఇది ఫుల్ ఖుషి, జోష్ ఇచ్చే న్యూస్ అనమాట. సో వెయిటింగ్ ఫర్ దట్ టీజర్ అండ్ ట్రైలర్స్. ఎలా ఉండబోతుంది, జూనియర్ ఎన్టీఆర్ గారి లుక్ ఎలా ఉండబోతుంది, మెయిన్గా ఆయన డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన చేస్తున్న ఒక హెవీ ప్రాజెక్ట్ కింద ఈ సినిమా అని చెప్తున్నారు. వాటర్ అండర్ వాటర్ ఫైట్స్ గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో సినిమా లవర్స్గా మనందరం దానికోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి ఆల్ ది బెస్ట్ ఫర్ దేవరా అండ్ టీమ్. అయితే అరణ్యక్ సినిమా కథ విషయానికి వస్తే ఏంటంటే, సినోరా అనే ఒక కొండ ప్రాంతంలో రవీనా టాండన్ ఒక పోలీస్ ఆఫీసర్గా ఉంటారనమాట. ఆవిడ ఫ్యామిలీకి సరైన టైం నేను ఇవ్వలేకపోతున్నాను అన్న క్రమంలో ఒక 1 year బ్రేక్ తీసుకుంటారు. చాలా రోజుల నుంచి ఏదైనా ఒక పెద్ద కేసు నాకు రావాలి, దాన్ని నేను డీల్ చేయాలి అనే ఆలోచనలో ఉన్న రవీనా టాండన్ గారు బ్రేక్ తీసుకోగానే ఆ ఊర్లో ఒక చిన్నపిల్లది ఒక 15-16 years ఉండే ఒక అమ్మాయిది ఒక రేప్ అండ్ మర్డర్ జరుగుతుంది అనమాట. అది కూడా ఆ అమ్మాయిని రేప్ అండ్ మర్డర్ చేసి ఆ అమ్మాయిని అడవిలో ఒక చెట్టుకి ఉరేసి వేలాడదీసుంటారనమాట. సో ఆ ఊర్లో ఒక చిన్న స్ప్రెడ్ వస్తుంది. ఎప్పుడో 19 ఏళ్ల క్రితం ఒక 9 మర్డర్లు చేసిన ఒక నరచిరుత పులి అని ఒక కాన్సెప్ట్ ఆ ఊర్లో అందరు మూఢనమ్మకాల కింద నమ్ముతూ ఉంటారనమాట. నరచిరుతుపుల్ అనే అతను ఉన్నాడు. అతను అమ్మాయిల్ని రేప్ చేసి చంపుతుంటాడు. ఇలాంటి ఒక పురాణం, పుక్కిటి పురాణం లాగా, ఒక గాసిప్ లాగా సినోరా ప్రాంతం అంతా ఇదై ఉంటుంది అనమాట. వేరియస్ మల్టిపుల్ మినిస్టర్ క్యారెక్టర్లు, ఎంపీ క్యారెక్టర్లు, ఇలాంటి ఒక వేరియస్ కథ మధ్యలో నుంచి అసలు ఏమా అనే ఒక ఫ్రెంచ్ అమ్మాయిని ఎవరు చంపారు, ఈ అమ్మాయిని చంపడానికి గల రీజన్స్ ఏంటి, అసలు ఈ నరచిరుతుపులి ఉందా లేదా, మ్యాజిక్ మష్రూమ్స్ అనేవి ఈ కథలో చెప్పింది నిజమా అబద్ధమా, ఇలాంటి చాలా విషయాల మీద చాలా ఎంగేజింగ్గా రవీనా టాండన్ గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఎవ్రీ ఎపిసోడ్స్ అట్ ఎ స్ట్రెచ్ ఒక్కసారి మొదలు పెడితే కంప్లీట్ అయ్యేదాకా మనం ఈ సిరీస్ నాపం అనమాట. మొత్తం కలిపి 5 hours ఎపిసోడ్ ఉంటుంది. అలా పెట్టి నెట్ఫ్లిక్స్లో వదిలేస్తే చాలా దీని ప్రొడక్షన్ కూడా చాలా పెద్ద ప్రొడక్షన్. షోలే లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన సిప్పి ఫ్యామిలీ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ని ప్రొడ్యూస్ చేశారనమాట. తెలుగులో నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. మీరందరూ అరణ్యక్ చూసి ఆ ఎంగేజింగ్ థ్రిల్లర్ గురించి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేస్తే మరిన్ని వెబ్ సిరీస్ల గురించి, మరిన్ని సినిమాల గురించి, మరిన్ని సినిమా విశేషాల గురించి మీ ముందుకు మేము వస్తూనే ఉంటాం. సైనింగ్ ఆఫ్ కళా సందీప్, తాలింపు స్టూడియో.